హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. యోగిని ఏకాదశి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది జ్యేష్ఠ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఈ నేపథ్యంలో ఈసారి యోగిని ఏకాదశి ఎప్పుడొచ్చింది, శుభముహూర్తం, దీని ప్రాముఖ్యత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈసారి యోగిని ఏకాదశి ఎప్పుడొచ్చింది, ఈ పర్వదినాన ఇలా పూజిస్తే విష్ణుమూర్తి ఆశీస్సులు పొందవచ్చు. యోగిని ఏకాదశి 2024 హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసంలో 26 ఏకాదశి ఉపవాసాలు పాటించబడతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. అయితే జ్యేష్ఠ మాసం కృష్ణమాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తిని పూజించడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు పెరుగుతాయని పండితులు చెప్తున్నారు. నిర్జల ఏకాదశి తర్వాత దేవశయన ఏకాదశి ముందు యోగిని ఏకాదశి నిర్వహిస్తారు. పూజా విధానం: యోగిని ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. శ్రీ మహావిష్ణువుకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే ఈ రోజున పసుపు రంగు దుస్తులను ధరించాలి. విష్ణుమూర్తికి పసుపు రంగు పూల ఆహారాన్ని సమర్పించాలి. శ్రీహరి పూజలో పండ్లు, స్వీట్లు, పువ్వులు, పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి. యోగిని ఏకాదశి వేళ ఏకాదశి కథను వినాలి. మరుసటి రోజు ఉపవాస దీక్షను విరమించాలి. యోగిని ఏకాదశి వేళ పేదలకు అన్నదానం చేయాలి. ఇలా చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. పేదలకు బట్టలు దానం చేయటం వల్ల మీ పాపాలన్నీ తొలగిపోతాయి. యోగిని ఏకాదశి రోజున నెయ్యిని దానం చేయటం వలన తెలివితేటలు, మేధస్సు పెరుగుతాయని చాలామంది నమ్ముతారు. ఎందుకు అంటే నెయ్యిని దేవతల ఆహారంగా పరిగణిస్తారు. నువ్వులను దానం చేయటం వల్ల గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి. పండ్లను దానం చేయటం వలన ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. గోమాతను దానం చేయటం వలన మోక్షం లభిస్తుంది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.